మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మనం అన్నమయ్య జిల్లాలో ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి, ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో ఊహించని విధంగా 164 సీట్లను కైవసం చేసుకుంది. రేపు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి జనసేన, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య కార్యకర్తలు మొత్తం హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు ఉన్నారు రాజంపేట అధికార ప్రతినిధి అయినటువంటి ఆర్జే వెంకటేష్ గారు. ఆయన మాటల్లోనే విందాం రండి. వెలువడిన తరువాత కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకునింది. ఎవరు కూడా ఊహించని విధంగా ఎంపీ స్థానాలు కానీ, ఎమ్మెల్యే స్థానాలు కానీ కైవసం చేసుకుంది. దీనిపై మీ అభిప్రాయం ఏ విధంగా మాట్లాడగలుగుతారు? ఎవరు ఊహించనది ఏం లేదు. మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 160 సీట్లు పైగానే మనకు వస్తాయని తరచూ పత్రికా విలేకరులకు చెప్తా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటే ప్రజలు కూడా నిజమేనేమో వైనాట్ 175 వాళ్ళకెందుకు వేయాలి ఓట్లు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి 164 సీట్లు ఇచ్చారు. అది విషయం. సార్, మనం చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అనేక రకాల గొడవలు జరగడం గాని, శాంతి భద్రతలు కొద్దిగా లోపిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. మన టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళ మీద, వైసీపీ కార్యకర్తలు టీడీపీ, జనసేన కార్యకర్తల మీద మాట్లాడడం జరుగుతుంది. దీనికి గల కారణాలు మీరేమన్నా తెలుపగలరా? నిజానికి వైసీపీ అనేది హింసతోనే మొదలైంది. హింస చేసి, దౌర్జన్యాలు చేసి, ప్రజలను భయపెట్టి రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు. నిజానికి ఈ రోజు నిన్న చూడండి, కర్నూలు జిల్లా వెల్దుర్తిలో తెలుగుదేశం కార్యకర్తను చంపేశారు. అంటే తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చినా కూడా ఈ హత్య రాజకీయాలు మారడం లేదు. చిన్న చిన్న విషయాలకు కొంతమంది యాక్షన్ మేక్ రియాక్షన్ అని ప్రతిస్పందించచ్చు. అప్పట్లో తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం జరిగిన చోట వాళ్ళు నిరసన తెలియజేసే కార్యక్రమాలు అక్కడక్కడ చేసిండొచ్చు. అంతేగాని హత్య రాజకీయాలు, దాడులు, దౌర్జన్యాలు చేసిన సంఘటనలు అయితే ఎక్కడా లేవు. ఏదన్నా నిరసన కోడిగుడ్లతో నిరసన తెలపడము, టమాటాలు విసరడము, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు నిరసన తెలియజేశారు తెలుగుదేశం కార్యకర్తలు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్న చూశారు కదా, కర్నూలులో చంపేశారు. ఎన్నికల రోజు మాచర్లలో ఎలాంటి దౌర్జన్యాలు చేశారు, ఎంతమందిని గొడవలు చేసి హత్య రాజకీయాలు చేశారు అందరూ చూశారు. హత్య రాజకీయాలు నమ్ముకున్న పార్టీ వైసీపీ పార్టీ. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీ శాంతియుతంగా, క్రమశిక్షణతో, సంయమనంతో మెలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. సార్, మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ మన తెలుగుదేశం అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు వాటి పరిస్థితి ఏ విధంగా మనం భావించవచ్చు? మంచి ఎవరు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ దాన్ని కంటిన్యూ చేస్తుంది. వాళ్ళు ఆ పార్టీ పెట్టారని చెప్పేసి వాలంటరీ వ్యవస్థను తొలగించాలని తెలుగుదేశం పార్టీ అనుకోలేదు. లేదు గ్రామ సచివాలయాలు ఎత్తేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకోలేదు. వ్యవస్థలను అట్లే కంటిన్యూ చేస్తామని చెప్పారు. యథావిధిగా కొనసాగుతాయి. అయితే మధ్యలో ఈ వాలంటీర్లు ఏం చేశారు? దౌర్జన్యంగా, బలవంతంగా రాజీనామా చేపించారు వైసీపీ వాళ్ళు. మరి అటువంటి ప్లేసుల్లో తిరిగి నియామకం చేయడం జరుగుతుంది తప్ప ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయడం జరగదు. వ్యవస్థలు అట్లే కంటిన్యూ అవుతాయి. ఎటువంటి మంచి కార్యక్రమాలు వైసీపీ చేస్తున్నా కూడా వాటిని కొనసాగింపు జరుగుతుంది తప్ప వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసేయడం జరగదు. ప్రతి సచివాలయంలోనూ వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు అందరూ 2,30,000 పైచీలకు ఉన్నా కూడా ఒక 50% మంది, దాదాపుగా 1,00,000 మంది వాలంటీర్కి రాజీనామా చేసి వైసీపీ కార్యకర్తలుగా మారిన విషయం తెలిసిందే. మిగిలిన 1,20,000 మంది దాకా ఇంకా రిజైన్ చేయకుండా అలానే ఉండిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏమంటారు సార్? వాళ్ళు తిరిగి మన వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తే వాళ్ళే ఉంటారా, లేదంటే కొత్త వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే? ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, వాలంటీర్లు మీరు ప్రజాసేవ చేయండి, రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయొద్దండి, మీరు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయనంత వరకు మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు కూడా వాలంటీర్లు కొంతమంది నిజాయితీగా పనిచేసినారు. వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనలేదు. వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా రాజీనామా చేయలేదు. అటువంటి వాళ్ళు మేమెందుకు డిస్టర్బ్ చేస్తాం? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడ సమస్య వస్తుందంటే వైసీపీ వాళ్ళ మాటలిని రాజీనామా చేసినటువంటి ప్లేసుల్లోనే సమస్య వస్తుంది. అటువంటి వాళ్ళ మీద మేము ఆలోచన చేస్తాం తప్ప వాళ్ళ మాటలు వినకుండా కంటిన్యూగా చేసి రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళ వృత్తిని, వాళ్ళు ధర్మాన్ని నెరవేర్చిన వాళ్ళని మేము ఏ పరిస్థితుల్లో వాళ్ళ జోలికి పోము. మన మదనపల్లి ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా గారు 5,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో మాత్రమే గెలిచారు. కూటమికి ఇంత సపోర్ట్ ఉండి, ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్నా కూడా
షాజహాన్ బాషా గారు ఒక 5-6 వేల ఓట్ల మెజార్టీతో గెలవడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు వైసీపీ నాయకులు. దీని పట్ల మీ అభిప్రాయం సార్? 5,000 మెజార్టీతో గెలవడం అనేది చాలా గొప్ప మదనపల్లిలో. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరం లేదు. షాజహాన్ గారు చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఐకమత్యంగా ఆయన గెలుపుకు ప్రయత్నం చేశారు. డబ్బులు పంచడంలో, వాళ్ళు చేసినట్లు దౌర్జన్యాలు చేయడంలో తెలుగుదేశం పార్టీ వెనకబడింది. మేము కార్యకర్తలకి కొంత డబ్బులు పంచడంలో కొంత వెనుకంజలో ఉన్నాము. వైసీపీ వాళ్ళు ధన ప్రవాహంతో మొత్తం ముంచెత్తారు. 3 సార్లు 4 సార్లు అందరినీ వాళ్ళ కార్యకర్తలందరినీ పిలిచిపోయి మందులో ముంచెత్తారు. మేము ఏమీ చేయకపోయినా కూడా స్వచ్ఛందంగా ప్రజలు గతంలో షాజహాన్ గారు ఎమ్మెల్యేగా ఉండగా చేసినటువంటి అభివృద్ధిని చూసి, లేదంటే ఆయన మంచితనాన్ని చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు తప్ప మేము ఎటువంటి ప్రలోభాలకు ఓటర్లను మభ్యపెట్టలేదు. స్వచ్ఛందంగా వేసిన ఓట్లు కాబట్టి 5,000 చిల్లర వచ్చినాయి. ఇక మీదట క్యాడర్ను మేము పెంచుకొని వచ్చే ఎన్నికల నాటికి మరింతగా పుంజుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం. సార్, మన అన్నమయ్య జిల్లాలో మంత్రిగా ఎవరు అయితే బాగుంటుంది, మీ సజెషన్? మంత్రిగా అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి స్వేచ్ఛ. అది ఆయన సామాజిక సమీకరణలో భాగంగా ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఎవరికి ఇచ్చినా కూడా మేమంతా కూడా సంతోషిస్తాం. ముఖ్యంగా మదనపల్లిలో ఇంతవరకు లేదు కాబట్టి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అదేవిధంగా కిషోర్ కుమార్ రెడ్డి గారికి కూడా ఇవ్వాలని చెప్పి మా ఉద్దేశం. ఇప్పటికీ వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నారా సార్, మాకు మంత్రి పదవులు ఇస్తే మేము మరింత ముందుకు సాగుతాము అన్నట్లు? వాళ్ళు అడగలేదు, కానీ కార్యకర్తల మనోగతం ఇక్కడ మదనపల్లిలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు. కాబట్టి మైనారిటీ వ్యక్తిగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి మైనారిటీ కోటాలో ఆయనకు అవకాశం ఇస్తే ఇక్కడ అభివృద్ధి అయ్యేదానికి బాగా అవకాశం ఉంటుందని చెప్పి కార్యకర్తలు, ప్రజలు మేమందరం కూడా భావిస్తున్నాం. ఆ విధంగా మంత్రి అయితే మరింతగా మదనపల్లి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కిషోర్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలందరినీ మమైకమై కలుపుకొని పోతారు. గ్రూపులు అనేటివి లేకుండా ముందుకు తీసుకుపోతారు. కాబట్టి సామాజిక సమీకరణలో ఆయనకు ప్లస్ మైనారిటీ కింద ఇట్లా షాజహాన్ బాషకు ఇస్తే బాగుంటుంది మా ఉద్దేశం. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏమేమి రావచ్చు అంటారు సార్? డిప్యూటీ సీఎం గానేనా, లేదా ఇంకా ఏదైనా మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందా సార్? తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి కేబినెట్ లో సముచిత స్థానము, సముచిత గౌరవం ఇవ్వబడుతుంది. ఉప ముఖ్యమంత్రి కాదు, మంచి పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలు కూడా అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఆయన కన్సర్న్ తోనే మొత్తం మంత్రిమండలంతా కూడా సామాజిక సమీకరణలో ఎక్కడెక్కడ ఎవరెవరు నియమించాలని పూర్తిగా ఆయన్ను దీంట్లోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మంత్రి వర్గ విస్తరణ చేపడతారు.